అది అక్కడ చూడండి. ఏ పక్క? ఇటు పక్కనా? ఇటు పక్కనా? అది అక్కడ ఎండిపోయిందన్నా. ఏ పక్క ఎండిపోయాయని చెప్తున్నారా? అయ్యగారు, ఎవరు ఈ పాపం చేశారో? అయినా మనం ఏ తప్పు చేయలేదే. అరే ఉండవయ్యా, వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏదో ఒక కొత్త పురుగు పట్టినట్టుందయ్యా. ఒక ఇంగ్లీష్ మందు కొడితే సరైపోతుందయ్యా. దీనికి పోయి దేవుడు ఏదో చేశాడు అది ఇది అంటున్నారు. దారి చెయ్యి ఏమైంది అంత చీకటిగా ఉంది? ఏయ్, ముందు నీ కళ్ళజోడు తీసి చూడవయ్యా. కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నట్టుంది. గుద్దనంటే కళ్ళు రెండు బయలుగమ్మయ్యా. పంట మొత్తం పురుగు పడితే. అవును, సింహాచలం ఎలా జరిగింది ఇది? దీని గురించి గరికపాటి గారిని పిలిచి పరిష్కారం అడుగుతావా? అది కాదు, రోజు అనిపిస్తే బాగుంటుంది. ఊరుకో అన్నా, మనుషులు ఉన్నారని కూడా చూడకుండా కొట్టేస్తాడేమో. ఎవరినే? నిన్నే. ఇలా చూడు, పంటకి పురుగు పట్టింది. దీని గురించి మనం గ్రామాధికారిని వెళ్ళి అడుగుదాం. ఏం చేయాలన్నది ఆయనే చెప్తారు. అదే పురుగు అనేది మనకే తెలుస్తుందిగా. మామర్ది, వ్యవసాయ ఆఫీసర్ ఎందుకు? నేను చెప్పేళ్తానులే. నువ్వా? ఆ కొండ మీద నుంచి ఏనుగుల గుంపు దిగి పొలంలోకి వచ్చి చెప్పనా? చెప్పవయ్యా. పొలంలో దిగి పిత్తుంటుందంటావా? అయ్యో, ఎవర్రా వీడిని ఎక్కడికి తీసుకొచ్చారు? వీడు బుద్ధులేని సన్నాసి. వీడు చెప్పిందంతా మనం వినాలా? ఓయ్, నేను సైంటిస్ట్నేనయ్యా, సమాధానం చెప్పవయ్యా, అడుగు. ఏదైనా మాట్లాడితే ఏళ్ళతో మాట్లాడు, నాతో మాట్లాడకపోరా. సింహాచలం, నువ్వు వినరా? మీ అన్న వినపోతే ఏంటి, నువ్వు వినరా? అన్నా, రాబా మరిది, ఎలా ఉంది ఐడియా? ఆడికి 4 తగిలించండి రా. కొట్టారు కదరా. ఏంట్రా ఇది? మంచి మాటలు చెప్తే మీకు వినపడదా ఏంట్రా? పోండ్రా పోండి. అయ్యో అమ్మా, ఇలా కుండేసరిట్రా. ఏమయ్యా, మనోళ్ళందరూ వచ్చినట్లేనా? మాట్లాడాల్సిన విషయం మాట్లాడదామా? ఇక్కడ సమస్య నాయకుడు రాకపోవడమేనయ్యా. ఏంటయ్యా అంత మాట అన్నావు? ఈ ఊరికి పెద్ద దిక్కు నేనున్నానుగా. బుల్లెట్ వస్తేనేనయ్యా అన్ని విషయాల్లో మాట్లాడగలం. ఏమయ్యా, పంచాయతీలో బుల్లెట్లు టీవీలు వస్తే పంచాయతీ జరిగినట్టే. ఏమయ్యా మీరిద్దరే మాట్లాడుతూ ఉంటే బుల్లెట్ ఎప్పుడయ్యా వచ్చేది? అయ్యవారు, శబ్దం వచ్చే దిక్కున శ్రద్ధగా వినండి. బుల్లెట్ లో దూసుకొని వస్తారు మా ఏరా, మీ పొగడతలకి హద్దే లేదా? వచ్చింది 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 వచ్చింది. ఏంట్రా వచ్చింది అంటున్నావు? పక్కనే కదరా, కాలగొట్టి వెళ్ళరా. ఇక్కడ పాడు చేయమాకరా. వచ్చేది అది కాదయ్యా, బుల్లెటా? నమస్కారం. కూర్చోండి అందరూ కూర్చోండి. ఇక సమస్య గురించి మాట్లాడదామా? నాయకుడే రాలేదు, అప్పుడే ప్రారంభిస్తా. నువ్వు ఊరికి కొత్త అనుకుంటాను. నేను ఎప్పుడైతే స్కూల్ మాస్టర్ పనికి వచ్చానో అప్పటి నుంచి బుల్లెట్లే కదయ్యా నాయకుడు. అది నీకు, మరైతే నీకు? వీరన్నే నాకు నాయకుడు. అన్నిటికీ కారణం ఏరయ్యే. రేయ్, ఇలా రారా. వస్తే కొడతారు కదా. నువ్వు రాకపోయినా కొడతాను రా. అయితే వస్తానులేండి. తెలుసు కదా, నోరు మూసుకొని వెళ్ళు. ఏరా, ఆడే ఒక సవట సన్నాసి, ఆడికి మీరు వంత పాడుతున్నారు. సరిపోయిందిరా, ఈ ఊరు బాగుపడ్డట్టేరా. పోరా. ఏంట్రా, బామ్మర్ది వచ్చాడా? నువ్వు వాడి మనిషివేగా? రే, ఉరివి చూడకరా, మన దగ్గర రావాల్సి ఉంటుంది, అప్పుడు చూసుకుందాం. వచ్చానా? ఇప్పుడు నువ్వు అన్నీ చేయకు, తర్వాత చూసుకుందాం.
నమస్తే నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? ఒక్కడు కూడా లేవట్లేదు. స్థలం లేదా? మాస్టర్కి ఎకరన్నర కావాలి. అబ్బు, ఈడి గుండు, ఈడు మూతి, ఈడికో కళ్ళసోడు. బాగుంది. థ్యాంక్ యూ. ఇది నీకు కాదు, వేరే ఎవరికో. అవును, ఎక్కడికి ఎందుకు వచ్చా? పంచాయతీలో నేను లేకపోతే చండాలంగా ఉంటది, అందుకు. అలాగే మర్చిపోయావా? ఆ రోజు పొలంలో నీ మీద అందరూ కలిసి బయట పూజ మొదలెట్టారు. సిగ్గుగా లేదా? నువ్వు ఇక్కడ కూర్చున్నావు, పైగా కళ్ళజోడు ఒకటి నీ గుండు మొహానికి. అలా చూడకం అసహ్యంగా ఉంది. చాలా అసూయ పడుతున్నావు. బొంగేం కాదు. ఓయ్, ఊరు పెద్ద మనుషులు, అవతల ఊరే ఎండిపోయి ఉంది, దాని గురించి పట్టించుకోకుండా మీ గొప్పలు చెప్పుకుంటారేంటయ్యా? ఊరు గురించి పట్టించుకోరే. యో మాస్టర్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? రమ్మంటావా? మాస్టారు, మీరు చదువుకున్నోళ్ళు కదా, మీరైనా వివరంగా చెప్పండి. అవునండి, పులే చెప్పేసింది. ఇంకేంటి మాట్లాడండి. మీ సమస్యల్ని మీరే చూసుకోండి అయ్యా. నీ వల్లనే సమస్య. నువ్వు చిన్నపిల్లల దగ్గర లాక్కొని తింటావు, అది కాకుండా ముట్టికాయలు తింటావు. ఇదంతా నీకు చండాలంగా లేదా? తల దించుకోవడం మంచిది కాదయ్యా, తల దించుకోకుండా ఉండాలి. పెద్దాయన, ఏంటయ్యా ఈ పంచాయతీ? ఈ గుండుగాడిని అసలు ఎవరయ్యా ఇక్కడికి రమ్మన్నారు? అయ్యగారు, నేను కూడా చదువుకున్న అమ్మాయినే. నేను ఒక మాట చెప్తే ఈ సభ వింటుందా? నేను ఒక అమ్మాయినని పక్కన పెట్టేస్తారా? అదేం కాదమ్మా, ఆడోళ్ళు మాట్లాడితే భూదేవి మాట్లాడినట్టే. నువ్వు మాట్లాడు, ఈ సభ వింటుంది, ఊరు కూడా వింటుంది. నువ్వు చెప్పమ్మా. అవునవును, నువ్వు మాట్లాడమ్మా, నేను వింటాను. ఇదేంటి కొత్త అలవాట్లా ఉంది? మన ఎప్పుడు ఆడాలి మాట అన్నావు. నువ్వు ఉండవయ్యా, మంచి విషయమే కదా, చెప్పనే. నువ్వు చెప్పమ్మా. నరసింహనాయుడు మీరు పొలాల గట్లో ఒక రోజు రాత్రి కాపలా ఉంటే ఏం జరిగిందో మీకే తెలుస్తుంది కదా. ఇలా చూడమ్మా, నువ్వు చెప్పినట్టు ఊరు కోసం కాపలాకి నేను రెడీగా ఉంటాను. ఈ గుండుగాడిని ఉంటాడా లేదో? వీడు చెప్తే నేనండి వినేది. నాతో పాటు కలిసి కాపలా కాయడానికి వీడికి ఇష్టం ఉందో లేదో అడగండి. కర్మరా బాబు. రాత్రికి వస్తావు కదా, అప్పుడు తెలుస్తుందిరా ఎవరు పిరికోళ్ళు, ఎవరు ధైర్యవంతులు. నువ్వు నాతో ఉంటే నాకేంటి భయం? సిగ్గులేదురా నీకు? చేతిరా.